జ్యోతి అని చాలా మంది గురించి మనం స్పీచ్లు ఇస్తుంటాం. కానీ నిజంగా బడుగుల కోసం, నిజంగా బలహీన వర్గాల కోసం తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసిన నాయకుడు, కష్టపడ్డ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు అనే మాట నేను అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక రంగారెడ్డి జిల్లా కాదు, రాష్ట్రం మొత్తం సుపరిచితుడు ఆయన. నేను ఒకసారి ఒక 15 ఏళ్ల కిందట నిర్మల్ పోయింది. ఆనాడు ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ నియోజకవర్గంలో, ఆ నిర్మల్ నియోజకవర్గంలో ఒక ఊళ్ళో ఒక జాయినింగ్ పోయింది 2008-9 ఆ ప్రాంతంలో. అయితే అక్కడ ఆనాడు ముదిరాజ్ మహాసభ యొక్క జెండా దిమ్మి అక్కడ ఒక పూర్తి స్థాయి ఒక మొత్తం కమిటీ ఉంది. వాళ్ళందరూ వచ్చి కలిసి నాకు అన్న బీసీ డీలకి ఏళ్ళకి మార్చాలి, ఎదురాయాలని మీరందరూ కూడా పోరాటం చేయాలంటే ఏళ్ళకి డీలకి వెళ్ళే అయితే వచ్చి అడిగారు, చెప్తాను వచ్చి అడిగితే నేను అడిగితే ఎవరు ఆర్గనైజ్ చేశారు తన్ని అంటే వాళ్ళందరూ చెప్పిండ్రు, అన్న మా నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు రాష్ట్రంలో ఇవాళ బలహీన వర్గాలకు, అందులో ముఖ్యంగా ముదిరాజ్ సోదరులకు చాలా సేవ చేసిన నాయకుడు. ఇప్పుడు అన్నయ్య యాడ్ చేస్తున్న అక్క గుర్తు చెప్తే అక్క అడిగితే చెప్తా ఉన్నాడు, అది కూడా చేపించిన బీసీ డీలకి ఏళ్ళకి చేపించిన ఆనాడే పోరాటం ఫలించింది. కానీ దురదృష్టవశాత్తు హైకోర్టు ఆనాడు కొంత సుప్రీంకోర్టులో అయిపోయింది, అది కూడా సుప్రీంకోర్టులో ఒక చిన్న చిక్కు చాగింది. కానీ అది కూడా అయిపోయింది, తప్పకుండా మా పోరాటం ఫలిస్తుంది అనే మాట కూడా వారు చెప్తా ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా నేను సపోర్ట్ పెట్టి అభినందనలు ఫలం చెప్పుకున్నాను చెప్తాను. ఈరోజు ఆయన కష్టకాలంలో మన కోసం వచ్చిండు. మనం కష్టంలో, పార్టీ కష్టంలో ఉంటే పెద్ద పెద్ద నాయకులు కేశవరావు గారు, కడియం శ్రీహరి గారు ఇవాళ జారుకుంటున్న సమయంలో ఇవాళ ధీరోదాత్తంగా నిలబడి నేనున్నా అంటూ ముందుకొచ్చిన నాయకుడిని కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత ఆయన కోసం మనమే నిలబడ్డం, నేనే క్యాండిడేట్ అంత గట్టిగా కొట్లాడవలసిన బాధ్యత మన మీద ఉన్నది. నిలబడ్డది చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ గారు కాదు, నిలబడ్డది కేసీఆర్, నిలబడ్డది ఇవాళ అక్కడ నిలబడ్డది కేసీఆర్ అనుకుని కొట్లాడదాం. అక్కడ నిలబడ్డది మన నాయకుడు అక్కడనే ఉన్నాడు, ఆయన కోసం ఓటేస్తున్నామనే ఒక కమిట్మెంట్ తో కష్టం పనిచేద్దాం తప్ప ఇవాళ రకరకాల ఆలోచన చేయవలసిన అవసరం లేదు. ఇంకొక మాటకు నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, నాయకులు పోయే వాళ్ళకి చాలా మాట్లాడతారు. ఇప్పుడు మీకు తెలుసు, పోయేటప్పుడు 2 రాళ్ళు వేసి 10 ఏళ్ళు అన్ని అనుభవించి పోయేటప్పుడు మాత్రం 2 రాళ్ళు వేసి పోతారు. చాలా విచిత్రం అనిపిస్తుంది కొంతమంది మాట్లాడుతూ ఉంటా. కానీ నేను వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళని నేను ఎక్కువ అనను, వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం, కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. కానీ ఇవాళ యూట్యూబ్ లో మురిగేటోళ్ళు ఇవాళ మీ చేవెళ్ళలో వచ్చినారు. రేవంత్ రెడ్డి గారు కూడా చాలా మాట్లాడింది, దమ్ముంటే ఒక్క సీటನ್ನು గెలుచుకొని చూపెట్టండి అని సవాల్ విసిరిండు రేవంత్ రెడ్డి. నేను అదే రోజు చెప్పిన రేవంత్ రెడ్డి గారికి, అదే రోజు సాయంత్రం చెప్పిన, అయ్యా రేవంత్ రెడ్డి గారు 17 సీట్లున్నాయి తెలంగాణలో, 17 సీట్లున్నాయి, నువ్వు అంటున్నావు కదా ఒక్క సీటನ್ನು గెలుచుకోమంటున్నావు కదా, ఆ ఒక్క సీటు అక్కడ ఇక్కడ ఎందుకు, నీ సిట్టింగ్ సీట్ ఉంది కదా మల్కాజ్గిరి, నువ్వు కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా, నేను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, ఇద్దరం మల్కాజ్గిరిలో కొట్లాడదాం, ఎవరు గెలుస్తాడో చూద్దాం, ఏ పార్టీ గెలుస్తాడో చూద్దాం, అక్కడనే చూసుకుందామని అడిగినాం. దాని ఇంతవరకు సమాధానం లేదు, ఇంతవరకు మాట్లాడే పరిస్థితి లేదు. ఆయన సిట్టింగ్ సీటు గెలవలేడట, కానీ ఆయనంటే మొత్తం గెలుస్తాడంట, ఆయన మొత్తం రాష్ట్రం అంతా ఊడ్చి పారేస్తాడంట. కేసీఆర్ ను 100 మీటర్ల లోపల బొమ్మ పెడతా, 100 ఫీట్ల లోపల బొమ్మ పెడతా అని డైలాగులు పెడతా ఉన్నాడు. ఆయన మాట్లాడే మాటలు, ఆయన భాష, ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన చేస్తున్న విమర్శలు, రోత మాటలు నిజంగా రోత ముట్టించే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటాడు ఆయన, కొడుకల్లారా నా కొడుకల్లారా చీరేస్తా, మెడల పేగులు వేసుకుంటా అంటాడు. ముఖ్యమంత్రి కూడా మెడల పేగులు వేసుకుని తిరుగుతాడు, మెడల పేగులు వేసుకుని పోటీ పెట్టడం కానీ ముఖ్యమంత్రి పోటీ పెట్టాడు, నాకు అర్థం కాదు. మెడల పేగులు వేసుకొని తిరుగుతా అంటాడు. ఇంకో మాట అంటాడు, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, జేబుల కత్తెర పెట్టుకొని ఎవరు తిరుగుతాడు, జేబుల వాళ్ళు తిరుగుతారు, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా జాగ్రత్తగా అంటాడు, మానవ బాంబులు అవుతామంటాడు. ఇంకా గమ్మతంటే ఇంకా ప్రతిపక్షం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన, ముఖ్యమంత్రి లెక్క మాట్లాడతలేడు. ఆయన దానికి విశ్వాసం కుదురుతలేదు ముఖ్యమంత్రి అని. మనం తమ్ముడు కాదు, ఇంతకుముందు అనిల్ యాదవ్ చెప్పిన తమ్ముడు బౌత్ ఎమ్మెల్యే పదవంతులు ఎవరు ముఖ్యమంత్రి అని, ఆయన దానికి కూడా నమ్మకమైనట్లేదు రేవంత్ రెడ్డి గారు. మానవ బాంబులు అయిపోతాం అని మాట్లాడుతున్నాడు. ఇంకా దారుణం ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి సెక్రటేరియట్కి వచ్చి ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకుని వచ్చినాం, ఖాళీ కుండలున్నాయి అని అవుతున్నాడు పికిలిగా. లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద బట్టలు పట్టుకొని అర్ధరాత్రి ఓడి తిరుగుతాడని దిన్నలు తిరుగుతారు. మరి నేను గతంలో ఏం చేస్తున్నాను నాకు దొరకలేదు, కానీ గిట్లనే వ్యవహారం. ఇంకా దారుణం ఏంటంటే
ఎందుకంటే నాగార్జున ఒక సినిమా వచ్చిందండి. ఆ సినిమాలో పాట ఉంటుంది గ్రీకు వీరుడు అని. రేవంత్ రెడ్డి గారు ఈయన ప్రభుత్వం ఎట్లున్నదంటే రోజొక్క లీక్ ఇవ్వాలి యూట్యూబ్కు. ఇది జరిగిపోయింది, ఇది గొర్రెల స్కాము, బర్రెల స్కాము, ఫోన్ ట్యాపింగ్, మన్ను మశాను. లీకు వీరుడు ఆయన గ్రీకు వీరుడు అయితే లీకు వీరుడు. రోజొక్క లీకు, ఇదే లీకు అదే లీకు, అదే అయిందంట, 10 లక్షల ఫోన్లు ట్యాప్ అయినాయంట, ఇదేందంట అదేందంట. అయ్యా నువ్వే అధికారంలో ఉన్నావో స్వామి, దమ్ముంటే ఎవరి మీద చర్య తీసుకుంటావో తీసుకో, ఎవరిని లోపల వాడేస్తావో పాడై, ఏం విచారణ చేస్తావో చెయ్యి. కానీ నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇదంతా మాకు తెలుసు. ఎందుకు? ప్రజలు రైతు బంధు అడగొద్దు, ప్రజలు రైతు బంధు అడగొద్దు, కరెంట్ ఏమైందని అడగొద్దు, క్వింటాల్కు 500 బోనస్ అన్నావు అదేమైందని అడగొద్దు, 2 లక్షల రుణమాఫీ ఏమైందని అడగొద్దు, ఆడపిల్లలు 2,500 రూపాయలు ఏమైందని అడగొద్దు, ముసలివాళ్ళు 4,000 రూపాయలు ఏమైందని అడగొద్దు. మళ్ళీ అడగొద్దంటే ఏం చేయాలి? రోజొక్క స్కామ్ బయటికి తేవాలి, రోజొక్క ఫోన్ ట్యాపింగ్ ఏమైనా బిల్డప్ ఇవ్వాలి, యూట్యూబ్ వారికి పైసలు ఇవ్వాలి. వారు తెల్లారు వేస్తే కేసీఆర్ దిగిపోయినాక 4 నెలలకు కూడా వారు తిడుతూనే ఉండాలి, మనం ఇంటనే ఉండాలి. వారు తిట్టడానికి తిట్టిన ఆనందం, తినడానికి ఇన్న ఆనందం. ఇది జరుగుతున్నది ఏంటంటే తిట్టిపిచ్చే కార్యక్రమం, గోల్మాల్ చేసే కార్యక్రమం. 6 గ్యారెంటీలు వేయి, 6 గారడీలు మొదలైనవి. 6 గారడీలు ఏంటి? కాళేశ్వరం స్కామ్ అంటాడు ఒకరోజు, ఇంకో రోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు, ఇంకో రోజు గొర్రెల స్కామ్ అంటాడు, ఇంకో రోజు బర్రెల స్కామ్ అంటాడు. ఇవన్నీ చెప్తాడు. కానీ 2,500 రూపాయలు ఇస్తాను, 1,67,00,000 మంది ఆడబిడ్డలకు, 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలకు ఇస్తాను కదా, ఎక్కడ పోయింది ఆ స్కీము అంటే నిన్న దగ్గర డైలాగు పెడుతుంది కదా. డిసెంబర్ 9 నాడు వస్తున్నా, తెచ్చుకోని వాళ్ళు అర్జెంట్గా ఉడుకుంది, 2 లక్షలు తెచ్చుకోండి, బ్యాంకు కొండి, నేను సంతకం పెడతా అంటుంది. డిసెంబర్ 9 వాయ, జనవరి 9 వాయ, ఫిబ్రవరి 9 వాయ, మార్చి 9 వాయ, ఏప్రిల్ 9 రానివ్వట్టే. ఏమన్నా రేవంత్ రెడ్డి అంటే అదో మేము ఇప్పుడే కూర్చున్న సీట్లు అప్పుడే అడుగుతారా? 40 బెదిరింపు. మేము చెప్పినామా డేట్ మనం చెప్పినామా? డిసెంబర్ 9 రుణమాఫీ చేస్తా అన్నాడు ఎవడు? రేవంత్ రెడ్డి. మరి ఆయన మాట అడిగితే మళ్ళీ ఇంటి పాటు ఎక్కువ. ఆయననే కదా అన్నాడు ఆడబిడ్డలను. ఇంట్లో కోడళ్ళు ఉంటే 2,500, అత్తలుంటే 4,000. కేసీఆర్ ఒక ముసలానికి ఇస్తుండు, నేను ముసలానికి ముసలాకి ఇద్దరికి ఇస్తా, ఇద్దరికి 4,000 ఇస్తాను. ఎవరు? రేవంత్ రెడ్డి కాదా? సోని అమ్మ కడతలు బిల్లు, సోని అమ్మ కడతలు కరెంటు బిల్లు అన్నాడు, మీరు గడనే కట్టకుండా అన్నాడు. ఇవాళ ఏంటి పరిస్థితి? ఇవాళ వాస్తవాలు ఏంటి? మంచినీళ్ళకు దిక్కులేదు, సాగునీటికి దిక్కులేదు, కరెంట్ చక్కగా రాదు, రైతు బంధు పడదు. ఆల్రెడీ ఎవరెవరైతే కాంగ్రెస్ ఓట్లు వేసిండ్రో వికారాబాద్ల, తాండూరుల, చేవెళ్ల, పరిగిల తేలుగుట్ల దొంగలేలు మెరిగారు. వాళ్ళకి అర్థమవుతలేదు ఎందుకు వేస్తే ఈ ఓటు, ఏం జరిగిందని బాధపడే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గమైన సంతోషంగా ఉందా? రైతులు సంతోషంగా ఉన్నారా? ఆటో డ్రైవర్లు సంతోషంగా ఉన్నారా? తులం బంగారము 2,500 అని చెప్పి మోసపోయిన ఆడపిల్లలు సంతోషంగా ఉన్నారా? తాగునీరు లేక ఇబ్బంది పడుతున్న పిల్లలు సంతోషంగా ఉన్నారా? ఎవరు సంతోషంగా ఉన్నారు? దొంగ మాటలు ఎన్ని